రున్ శాండల్ ఫ్యామిలీ. వీళ్ళని స్వార్డ్‌మ్యాన్‌షిప్‌లో ఎవ్వరు కూడా మ్యాచ్ చేయలేరు. వీళ్ళకున్న పవర్స్‌తో ప్రపంచంలో దాదాపు సగ భాగాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ క్లాన్‌లో అందరూ కూడా స్వార్డ్ మాస్టర్సే పుడతారనమాట. ఈ క్లాన్‌లో పుట్టిన వాళ్ళకి ఎక్స్‌ట్రార్డినరీ టాలెంట్ మరియు వాళ్ళకి అంతులేని ఫిజికల్ స్ట్రెంత్ అయితే ఉంటది. ఎలాంటి బ్యాటిల్స్‌లోనైనా సరే వీళ్ళు పాల్గొన్నారంటే వీళ్ళదే గెలుపు. దాంతో పాటు వీళ్ళు అన్ని దాన్లలోనూ గెలుస్తుంటారు. అన్నిటిని గూడా కాంకర్ జేసుకుంటారు. అన్ని దాన్ల పైన వీళ్ళ క్లాన్ యొక్క ముద్రనైతే వేస్తారు. జిన్ ఈ మన హీరో. సో, తినొచ్చేసి ఈ ఫ్యామిలీలో 13థ్ చైల్డ్ అనమాట. అంటే 13వ కొడుకు. సో, మనోడికొచ్చేసి తన చైల్డ్‌హుడ్‌లో సెలక్షన్ రిచువల్ ఉంటదనమాట. సో, తను గుర్తు జేసుకుంటాడు. ఆ రిచువల్‌లో ఏంటంటే ఓహ్, వాళ్ళ క్లాన్‌లో పుట్టిన ఏ చైల్డ్ అయినా సరే ఆ రిచువల్‌లో ఏ స్వాడ్‌నైతే సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి వాళ్ళ డెస్టినీ అనేది డిసైడ్ అయితే అవుద్దనమాట. తనకి సంవత్సరం వయసున్నప్పుడు జిన్ బరిసాడా అనే పాట్రియా యొక్క లెజెండరీ స్వాడ్‌నైతే చేసుకుంటాడు. సో, పాట్రియా అంటే మీకు ఆ క్లాన్ యొక్క హెడ్ అనమాట. సో, హెడ్ అనుకోండి. అంటే దానర్థం ఏంటి? తను ఫ్యూచర్‌లో లీడర్ అవుతాడని అందరూ గూడా అనుకుంటారనమాట. సరిసడ స్వార్డ్ దాని యొక్క పవర్ మరియు అథారిటీని చూపిస్తుంది. అప్పట్లో అందరూ జిన్ ఫ్యూచర్ గ్లోరియస్‌గా ఉంటదని అందరూ గూడా అనుకున్నారు. కానీ రియాలిటీకొచ్చేసరికి మొత్తం గూడా డిఫరెంట్‌గా మారిపోయింది. ఎందుకంటే జిన్‌కి స్వార్డ్‌మెన్‌షిప్‌లో టాలెంట్ లేకపోవడం వల్ల. రిన్సెండల్ ఫ్యామిలీలో ఐడెంటిటీ కోరే స్వార్డ్‌మెన్‌షిప్. అలాంటిది తనకి అది లేకపోవడంతో అసలు ఎందుకు పనికిరాని హెయిర్ అని అందరూ కూడా తనని తిట్టేవారు. తను కష్టపడినా, ఎంతరాన ట్రైన్ చేసినా సరే, ఆఖరికి ఒక యావరేజ్ స్కిల్ కన్నా ఇంకా తక్కువలోనే ఉండిపోయాడు. అయితే ఇక అందరూ కూడా తనని చిన్న చూపు చూడడం అలా జరుగుతూ ఉండేది. ఒకరోజు తను వుడెన్ స్వార్డ్స్‌తోని ప్రాక్టీస్ చేస్తుండగా, తన ఇద్దరు బ్రదర్స్ అయిన డయోటా మరియు డాపస్ ఆహ్, వచ్చి గొడవైతే పెట్టుకుంటారనమాట. అంటే జిన్‌ని తిడతారు. ఎందుకంటే "నువ్వు ఏమన్నా సరే దీంతో నువ్వు ఎప్పటికి గూడా పైకి రాలేవు" అని తిడుతూ ఉంటాడు. "నీ డ్రీమ్‌ని వదిలేయి. నీకంత సీన్ లేదు." జిన్ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా తను చేసేది చేస్తూనే ఉంటాడు. ఇక డయోటాకి కోపమొచ్చి జిన్నయితే కొట్టి తను ప్రాక్టీస్ చేస్తున్న తన దగ్గరున్న పేపర్స్‌నయితే తీసుకుంటాడనమాట. ఆ పేపర్స్‌ని తీసుకొని "ఏంటి నువ్వు ఈ థియరీని చదివినంత మాత్రాన నీకిది ఆటోమేటిక్‌గా వచ్చేస్తదనుకుంటావా?" అని అంటాడు. వెంటనే జిన్నొచ్చేసి అడుగుతాడనమాట. "దాన్ని తిరిగిచ్చేయి, తిరిగిచ్చేయి" అని అడుగుతుండగా వెంటనే తన ఇంకో బ్రదరొచ్చేసి తన స్వాడ్‌ని తీసుకొని విరిచేస్తాడనమాట. ఇక త తన ముందేమో ఆ థియరీ పేపర్స్‌ని చింపేస్తాడు. అన్నిటిని చింపేసి "నీకు ఎన్ని రిసోర్సెస్ ఉన్నా సరే అన్నీ గూడా వేస్టే." డయోటా గాడు జిన్ జుట్టుని పట్టుకొని "నీ నాని గిల్లీ ఇలాంటి బిహేవియర్ నీకు నేర్పించిందా?" అని తిడతాడనమాట. గిల్లీ అంటే మనోడిని చిన్నప్పటి నుంచి చూసుకుంటున్న మేడనమాట. సో, జిన్నొచ్చేసి గిల్లీకి దీంతో ఎలాంటి సంబంధం లేదు. తననేం అనకాకండి అని ఎంత చెప్పినా సరే, డయోటా వచ్చేసి "నీకు ఖచ్చితంగా మేనర్స్ నేర్పియాలి" అని జిన్నయితే కొడతారనమాట వాళ్ళిద్దరూ. ఇక దాని తర్వాత 25 సంవత్సరాల వయసులో జిన్‌ని వాళ్ళ క్లాన్ నుంచి ఫార్మల్‌గా బనిష్ అయితే చేసేసారనమాట. అంటే వెళ్ళగొట్టారు. ఇక జిన్‌కి అప్పుడు అర్థమైతుంది. తన ఫేట్ అనేది ఇక మారిపోయింది. ఇక ఎప్పటికి కూడా తిరిగి రాలేదు అని. తను ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే తనని బయటికైతే ఎల్లగొట్టేశారు. ఇక ఇప్పుడు జిన్‌కి పర్పస్ అనేదే లేదు. ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉంటాడనమాట. ఎందుకంటే మనోడికి ఈ పెయిన్‌ఫుల్ మూమెంట్ నుంచి ఎలాగైనా సరే బయటికి రావాలని తిరుగుతూ ఉండగా, ఒకరోజు ఒక డిస్కవరీ అయితే జేస్తాడు. జర్నీలో జిన్ తన మాస్టర్‌నయితే కలుస్తాడు. అప్పుడు ఆ మాస్టర్ వచ్చేసి చెప్తాడనమాట. జిన్‌కి మ్యాజిక్‌లో టాలెంట్ ఉంది అని. అయితే మ్యాజిక్ అనేది రున్సెండల్ క్లాన్‌లో ఫోర్బిడెన్. అంటే వాళ్ళు ఎప్పటికి కూడా మ్యాజిక్‌ననేది వాడకూడదు. కానీ జిన్‌కి మ్యాజిక్ ఉందని తెలుసుకొని ఇక జిన్ అయితే ప్రాక్టీస్ చేయడం మొదలుపెడతాడు. 3 ఇయర్స్ తర్వాత జిన్ ఫైనల్లీ మ్యాజిక్‌నయితే మాస్టరీ చేస్తాడు. మానా ఫ్లోని మొత్తాన్ని గూడా స్ట్రెంత్ అనేది రికవర్ చేసుకుంటాడు. ఇక తర్వాత తను నెక్స్ట్ స్పెల్‌కి ప్రిపేర్ అయితుండగా వెంటనే సడెన్‌గా ఒక బ్లాక్ ఆరా రూమ్‌ని మొత్తం గూడా నింపేస్తుందనమాట. బ్లాక్ ఆరా రూమ్‌ని మొత్తాన్ని గూడా నింపేస్తుంది. జిన్‌కి అర్థం గాదు. "అసలు నువ్వు ఎవరు?" అని అడగగా అప్పుడు అది ఇట్లా అంటది. "నేను సోల్‌రెట్ షాడో గాడ్‌ని" అని చెప్తాడనమాట.
నేను ఒక సుప్రీం బీయింగ్‌ని. జిన్, నేను నీకు ఈ కాంట్రాక్ట్ ఆఫర్ చేస్తన్నా. నువ్వు గాని దీనికి ఒప్పుకుంటే నీకు అంతులేని స్పిరిచ్యువల్ పవర్ మరియు నీకున్న కర్సెస్ అన్నిటి నుంచి ఇమ్యూనిటీ అనేది వస్తది. జిన్ హార్ట్ చుట్టూ అదే జిన్ గుండె చుట్టూ ఒక చైన్‌తోనైతే ఉంటదనమాట. సోల్డేట్ అప్పుడు చెప్తాడు. జిన్ చైల్డ్‌హుడ్ నుంచి బ్లేడ్ ఇల్యూషన్ కట్స్‌లో ఉన్నాడు అని. ఇది తన స్వాడ్ టాలెంట్‌ని మొత్తాన్ని గూడా నలిపేసింది. సో, కర్సెస్ అన్నిటిని గూడా ఇక ఇప్పుడు జిన్‌కి అర్థమైద్ది. అయితే ఈ కట్స్ వల్లే అనుకుంటాను నాకిన్నాళ్ళు గూడా స్వాడ్ తిప్పడం రాలేదు. ఇక సోల్డేట్ ఇలా అంటాడు. నేను నీ దగ్గరికి రావడానికి ఒక రీజన్ ఉంది. అదే నాకిప్పుడు అర్థమైంది. సోల్డేట్ చెప్తాడు. నిన్నిక ఏ కట్స్ గూడా ఏమీ చేయలేదు అని జిన్‌ని కాంట్రాక్టర్‌గా డిక్లేర్ చేస్తారనమాట. ఇక జిన్‌కున్న ఆ కర్స్ అంతా కూడా షటర్ అయిపోతుంది. సోల్డర్ వచ్చేసి, "జిన్, నువ్వు ఈ సెంచరీలో గ్రేటెస్ట్ మ్యాజిక్ స్వార్డ్‌మ్యాన్ అవ్వాలి" అని చెప్తాడనమాట. జిన్ ఇక బరిసాడాన్ని పట్టుకొని స్వార్డ్ అంతా గూడా తనకి అసలు వెయిట్‌లెస్‌గా అనిపిస్తది. తన ఆర్మ్ చుట్టూ గూడా ఇక జిన్‌కప్పుడు అర్థమవుద్ది. తనకిప్పుడు ఆ వీక్‌నెస్ అంతా గూడా పోయింది అని. తనకిప్పుడు ఆ స్వార్డ్‌మెన్‌షిప్ మరియు షాడో ఎనర్జీతో పవరొచ్చింది. ఇప్పుడు రున్సెండల్ కచ్చి టాలెంట్‌తో రిన్సెండల్ ఫ్యామిలీలోకి మళ్ళీ వెళ్ళొచ్చు. కానీ అనేది ఎప్పుడు గూడా మనం అనుకున్నట్టు ఉండదు. జిన్ కళ్ళు తెరిసి చూస్తే తను మొత్తం గూడా కింద పడి గాయాలతోనైతే ఉంటాడు. కొన్ని బండల కింద. జిన్ అక్కడే పడిపోయి ఉంటాడు. తన బాడీ అంతా గూడా హెవీగా ఉంటది. దూరం నుంచి అందరూ గూడా అరుపులన్నీ గూడా వినిపిస్తాయి. జిన్ వచ్చేసి పిలుస్తాడు, "ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? సోల్ రేటర్ నువ్వన్నా ఉన్నావా?" అని. కానీ తనకి ఏది కూడా వినపడదు. ఇక అంతా గూడా అయిపోయింది అని తన సరౌండింగ్స్ మొత్తాన్ని గూడా అసలు చూస్తాడు. అయితే ఇదేనా నా డెస్టినీ? చిన్నప్పటి నుంచి ఒంటరిగా, పవర్‌లెస్‌గా ఇలాగే చనిపోతున్నా. నాకసలు ఎలాంటి అచీవ్‌మెంట్స్ లేవు. నాకు కొత్త అబిలిటీసొచ్చాయి. ఇప్పటికైనా సరే నేను బాగుపడతా అనుకుంటే, కానీ ఇప్పుడు గూడా అయ్యలేదనుకుంటా. నాకు ఇంకొక్క ఛాన్స్ ఉంటే అట్‌లీస్ట్ ఇంకొక ఛాన్స్ ఉంటే సరిపోతుండే అని అనుకుంటాడు. ఇక మొత్తం గూడా డార్క్‌నెస్ అనేది సరౌండ్ చేస్తది. ఇక సీన్ అయిపోగానే మళ్ళీ జిన్ కళ్ళు తెరిసి చూస్తే తన ముందు గూడా అందరూ గూడా ఉంటారనమాట. అందరూ తనకు ఇంతకుముందు తెలిసినోళ్ళందరూ గూడా. ఇక జిన్ వచ్చేసి చూస్తే తను షాక్ అయితాడు. ఎందుకంటే ఇది అక్కడ తనకి గిల్లీ కనిపిస్తదనమాట. గుడ్ లక్ యంగ్ మాస్టర్ అంటూ. బరిసాడా స్వాడ్ తన ముందు కనిపిస్తది. అప్పుడు జిన్‌కి అర్థమవుద్ది. తను మళ్ళీ ఆ సెలక్షన్ రిచువల్ డేకి మళ్ళీ రిగ్రెస్ అయ్యి వచ్చాడు అని. సంవత్సరం ఉన్నప్పుడు. జిన్ బరిసైడ్ మళ్ళీ చేసుకుంటాడు. ఇక ఈ టైమ్ ఫేట్‌ని కంట్రోల్ జేయడానికి ఇప్పుడు నా చేతుల్లో ఉంది ఇది. దీన్ని నేను కంట్రోల్ జేస్తా అని ఇక ఆ రిచువల్‌నైతే కంప్లీట్ జేస్తాడు. ఇక జిన్ వచ్చేసి కానీ జిన్‌ని స్టోమ్ క్యాసిల్‌లోకి పంపించమని ఆర్డర్ అయితే జేస్తారనమాట. సో, ఏంటంటే ఎవరైతే ఈ రిచువల్ కంప్లీట్ చేశాక పిల్లలందరూ గూడా వాళ్ళకి 10 ఇయర్స్ వచ్చేంత వరకు ఆ క్యాసిల్‌లోనే ఉండాలనమాట అన్నీ నేర్చుకుంటూ. సో, ఇక దాని తర్వాత 6 ఇయర్స్ అయితే అయిపోతుంది. సో, జిన్ వచ్చేసి క్యాసిల్‌లో హై షెల్ఫ్ మీద బుక్ కోసం స్ట్రగుల్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ హౌస్ రూల్స్ వల్ల 10 ఇయర్స్ వయసు వరకు అక్కడే ఉండాలనమాట. బుక్ అంతా గూడా డల్‌గా ఉంటది. సో, గిల్లీ అక్కడికొచ్చి అక్కడ తనకైతే ఒక చనిపోయిన పక్షి అయితే కనిపిస్తదనమాట. వెంటనే మొత్తుకుంటుంది. సో, జిన్‌కి అప్పుడు అర్థమవుతుంది. తన బ్రదర్స్ అయిన డయోటా మరియు డాపస్ మీద బ్రదర్స్ పైన అనుమానం వస్తుందనమాట. డయోటా మరియు డైపస్. సో, వాళ్ళిద్దరూ గూడా జిన్ కంటే కొద్దిగా పెద్దవాళ్ళు అంతే. సో, వెంటనే అప్పుడు డయోటా వచ్చి ఆహ్, "ఇప్పుడు బ్యూటిఫుల్‌గా ఉంది గదూ" అని "నీకీ గిఫ్ట్ నచ్చిందనే అనుకుంటా" అని ఇంకో బ్రదర్ గూడా వచ్చి చెప్తాడనమాట. "ఏడుస్తున్నావా?" అని అంటే జిన్ పరామర్శంగా వచ్చి ఆ చనిపోయిన పక్షి పైన క్లాత్‌తోనైతే కవర్ చేస్తాడనమాట. డయోటా, "నువ్వు ప్యాట్రీ అవుతావా? నీ దగ్గర బరిసిడల్ లేదు గదా! నువ్విప్పుడు ఏం జేస్తావు?" అని డైపర్స్ తనని అటాక్ చేస్తుండగా వెంటనే జిన్ వాడి చెయ్యిని పట్టుకొని వాడినైతే మూసుకొని ఉండమనైతే చెప్తాడు. సడెన్‌గా వాడిని ఒక్క గుద్దయితే గుద్దుతాడు. జిన్ ఎంటనే ఇక ఇంకోడు గూడా జిన్ పైకి అటాక్ జేస్తే జిన్ మళ్ళీ వాడిని గూడా కొడతాడనమాట. ఇక "మీరు నా సైట్‌లో ఉండగూడదు" అని చెప్తాడనమాట. అప్పుడే అక్కడికి ఖాన్ అయితే వస్తాడు. సో, కచే
అప్పుడే అక్కడికి ఖాన్ అనే క్యారెక్టర్ అయితే వస్తాడనమాట. సో, ఇద్దరు బ్రదర్స్‌ని గ్రౌండ్ మీన జూసి తనైతే షాక్ అయితాడు. అసలు ఏం జరిగింది అని. అంటే జిన్నొచ్చేసి చెప్తాడనమాట. వాళ్ళలో వాళ్ళే కొట్టుకొని అలా పడిపోయారు అని. ఇక అందుకే నేనిలా జేశా. అండ్ దాంతో పాటు వాళ్ళకి ఇదంతా గూడా ఇంకా అర్థం అయినట్టు లేదు. చేసి ఆ చనిపోయిన పక్షిని దగ్గరలో అయితే పూడ్చిపెడతాడనమాట. డయోటా మరియు డైపస్‌ని అదే వాళ్ళిద్దరు బ్రదర్స్‌ని బయట వాన పడుతుంటే ఆ ట్రీ కింద అక్కడే పాడేస్తాడు. పాడేసి అక్కడే ఉండమని జెప్తాడనమాట. ఇక ఖాన్ వచ్చేసి దూరం నుంచి అంతా గూడా చూస్తా ఉంటాడు. అండ్ తనకి గాల్లో మానా ట్రేసెస్ అయితే కనిపిస్తాయి. ఎందుకంటే జిన్ చేతిలోంచి ఒక స్పిరిచ్యువల్ పవర్ లాంటిది చూస్తాడనమాట. ఇన్సిడెంట్ ఖచ్చితంగా వాళ్ళిద్దరు కొట్టుకొని అలా పడిపోలేదని తనకర్థమవుతుంది. ఖాన్ వెంటనే పాట్రియాకి రిపోర్ట్ చేయడానికైతే హార్స్ ప్రిపేర్ చేయమని ఆర్డర్ చేస్తాడనమాట. జిన్ ఆహ్, ష్ సో, ఖాన్ అది చూసాడు. సో, ఖచ్చితంగా తనకి ఈ విషయం అన్నీ గూడా తెలిసిపోతుంది అని. ఎందుకంటే మ్యాజిక్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయకూడదు. ఇది గాని యూజ్ చేసినట్టు పాట్రియాకి గాని రిపోర్ట్ వెళ్తే ఖచ్చితంగా నా పనయిపోతుంది అని అనుకున్నప్పుడు వెంటనే అప్పుడు ఆ సోల్డర్ట్ అయితే వస్తాడనమాట. వచ్చి జిన్ షోల్డర్ పైన చెయ్యి వేసి కాంట్రాక్ట్ వాలిడిటీ గురించి మళ్ళీ చెప్తాడనమాట. సో, జిన్‌కొచ్చేసి అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు నేనిక మా ఫాదర్ అయిన చెరియన్ రాన్సెండల్‌ని ఫేస్ చేయాలి తప్పదు అని. సో, జిన్ యొక్క ఫాదరే అనమాట పాట్రియా. పాట్రియా చెరన్. సో, తినొచ్చేసి ఒక జెనెసిస్ నైట్ స్ట్రోమ్ క్యాసిల్‌కైతే వస్తాడు. వెంటనే డయోటా, డైపస్‌నైతే పిలుస్తాడనమాట రమ్మని. ఇక ఏం జరిగిందో వాళ్ళనైతే అడుగుతాడు. వాళ్ళేమో చెప్తారనమాట. జిన్ ఒక స్ట్రేంజ్ పవర్‌ని యూజ్ చేశాడు. అది ఖచ్చితంగా మ్యాజిక్కే. అది మన క్లాన్‌లో దాన్ని వాడకూడదు అని చెప్తాడనమాట. వెంటనే వాళ్ళ సిస్టర్ మ్యారీ గూడా ఒప్పుకుంటుంది. సో, జిన్‌ని ఇంట్రాగేట్ చేయమని తను గూడా చెప్తుందనమాట. సో, కెరియాన్ వచ్చేసి ఇప్పుడు మీ అందరికి గూడా డిసిప్లిన్ ఉండాలి అని వెంటనే జిన్‌ని రమ్మంటాడు. ఇక జిన్ గ్రాండ్ హాల్‌లోకి రాంగానే ఆహ్, చె చె హాల్‌లోకి రాంగానే చెరియన్ వచ్చేసి జిన్ అయితే చూస్తాడు. ఆహ్, చెరియన్ యొక్క హ్యూమన్ ఎమోషన్స్ అన్నీ గూడా అయిపోయాయన్నమాట. ఎందుకంటే తనకిప్పుడు తన క్లాన్ యొక్క ఆ పవరు అంతా గూడా అది ముఖ్యం కాబట్టి తన ఎమోషన్స్ అన్నీ గూడా తను ఒక జెనెసిస్ నైట్ అయిపోయిన తర్వాత అన్నీ గూడా పోయాయి. జిన్ ఎప్పుడు చూసినా ఒక టాలెంటెడ్ సన్‌లా కాబట్టి తనని ఎప్పుడు గూడా గుర్తించలేదన్నమాట. కానీ ఇప్పుడు జిన్ మళ్ళీ తిరిగొచ్చాడు. సో, ఇది ఎవ్వరికి కూడా తెలీదు. ఇక కెరియన్ వచ్చేసి అడుగుతాడనమాట. అది ఎందుకు? ఏమి? అని. సో, మనోడి ఫాదర్ అనకుండా పాట్రియా అనైతే అంటాడనమాట. అప్పుడు చెరియన్ అంటాడు. ఆహ్, "ఈ ఎందుకు నువ్వు నన్ను ఫాదర్ అనకుండా పాట్రియా అన్నావంటే, ఇది మీరు కేవలం నా కోసం వచ్చుంటే మీరొక్కరే వచ్చేవారు. కానీ మీరు ఇంతమందితోనొచ్చారు. ఇంతమంది హాల్‌లో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని పాట్రియా లాగానే గౌరవియ్యాలి" అని చెప్తాడనమాట. అప్పుడు చెరియన్‌కి బాగా సంతోషంగా అనిపిస్తది. ఇక చెప్తాడు. "నేను నీతో ప్రైవేట్‌గా మాట్లాడాలి" అందరిని వెళ్ళిపోమంటాడనమాట. సో, అప్పుడు చెరియన్ వచ్చేసి అంటాడు, "జిన్ నీకా పవర్ ఎక్కడిది" అని. "మ్యాజిక్ అయితే ఖచ్చితంగా నీకు జరగబోయే ముందొచ్చే కాన్సిక్వెన్సెస్ నుంచి నువ్వు తట్టుకోలేవు." అంటే జిన్ వచ్చేసి ఈ పవర్ ఆరా కాదు, అలాగని మ్యాజిక్ కూడా కాదు అని చెప్తాడనమాట. సో, తనకి ఆ పవర్‌నైతే చూపిస్తాడు. అప్పుడు చెరియన్‌కి అర్థమవుద్ది. అది ఫస్ట్ పాట్రియా తిమ్మర్ రాన్సెండల్ షాడో ఎనర్జీ అని. సోల్‌రైట్‌తో ఖచ్చితంగా తినకి సంబంధం ఉంది. సోల్‌రైట్ షాడో గాడ్ మన క్లాన్‌తోని కాంట్రాక్ట్ చేశాడు. కానీ తిమ్మర్ చనిపోయిన తర్వాత ఇప్పటిదాకా మళ్ళీ తను తిరిగి రాలేదు. ఎవరితోని కాంటాక్ట్ చేయలేదు. సో, జిన్ నీతో సోల్‌రైట్ మళ్ళీ తిరిగొచ్చాడు మన క్లాన్‌కి అని అనంగానే జిన్నొచ్చేసి చెప్తాడనమాట. పాట్రియాని అడుగుతాడు. అదే వాళ్ళ ఫాదర్‌ని అడుగుతాడు. "సోల్‌డేట్ మీకన్నా స్ట్రాంగా?" అని అడుగుతాడనమాట. చెరియన్ వచ్చేసి చెప్తాడు. "ఏమో నాకు తెలీదు. నేనింతవరకు గాడ్‌తోని ఎప్పుడు గూడా ఫైట్ చేయలేదు" అని చెప్తాడనమాట. జిన్ ఆన్సర్‌కి ఇంప్రెస్ అయితాడు. సో, మన క్లాన్‌లో పవర్ కోసమే అందరూ గూడా ఉన్నారు. సో, అడుగుతాడనమాట. చెరియన్ "నువ్వు ఆ పవర్‌తోని ఏం చేయాలనుకుంటున్నావు?" అంటే జిన్నొచ్చేసి "నేను ఈ పవర్‌ని మన క్లాన్ కోసం వాడాలనుకుంటున్నా" అని అనంగానే చెరియన్ వచ్చేసి నవ్వుతాడనమాట.
మరసంగా నిజం చెప్పు అని అనంగానే జిన్నొచ్చేసి అంటాడు, నేను ఈ పవర్‌ని కేవలం నా కోసం మాత్రమే వాడతా అని. కెరియన్ గూడా ఒప్పుకుంటాడనమాట. ఇక జెన్నీ నీతో ఎప్పుడు జూడు నిన్ను చూస్తూనే ఉంటా, అబ్జర్వ్ చేస్తూనే ఉంటా అని చెప్పి తనైతే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వాళ్ళ సిస్టర్ అయిన మేరీ వచ్చేసి తనకి ఫీనియక్స్ హార్ట్‌ని గిఫ్ట్ అయితే ఇస్తదనమాట. సో, అదొచ్చేసి ఒక రేర్ ఐటెమ్ అనమాట. అది ఎలా అంటే సో, ఆ హార్ట్‌ని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు వాళ్ళకి ఫైర్ నుంచి టాలరెన్స్ అయితే వస్తది. అంటే ఏంటి వాళ్ళు మంటల్లో పడినా సరే ఏం గాదనమాట. సో, జిన్‌కొచ్చేసి షాక్ అయితాడనమాట. ఎందుకు తనిలా చేసింది అని. ఎందుకు తనకేంటంటే తనకి స్ట్రాంగ్ వాళ్ళు గావాలి. అలా అయితేనే తను వాళ్ళతోని ఫైట్ చేయగలదు అని. తనకప్పుడు అర్థమైద్ది. నేను ఇప్పటి నుంచే తనకి అపోనెంట్‌గా అవ్వాలి అని నాకిలా ఇచ్చింది అని. ఇక దాని తర్వాత ఆహ్, జిన్నొచ్చేసి సీక్రెట్ లైబ్రరీని కనుక్కుంటాడనమాట. తనకి గతంలో వాళ్ళ అన్నయ్యలు చెప్పింది. ఇక ఆ తర్వాత ఆ లైబ్రరీలో ఏమో ఎవ్వరికీ తెలియని నాలెడ్జ్ అంతా గూడా ఉంటది. అక్కడ బ్లాక్ డ్రాగన్ అయిన మురకాన్ అయితే లేస్తాడనమాట. తనకర్థం గాదు ఎందుకు మురకాన్ లేచాడో అని. అది ఎందుకంటే జిన్ దగ్గరున్న సోల్‌రేట్ పవర్ వల్ల. సో, చెప్తాడనమాట మురకాన్ సోల్‌రేట్ డ్రాగనే. సో, బ్లాక్ డ్రాగన్ అనమాట. సో, తను వీళ్ళ ఫస్ట్ బ్యాటరీ అయితే డిఫీట్ చేసుంటాడు. ఆ తర్వాత కాంట్రాక్ట్ వల్ల ఇప్పటిదాకా తనైతే లేసుండడనమాట. ఫైనల్లీ జిన్ రాకతోని తనైతే లేస్తాడు. ఇక ఆ తర్వాత నుంచి జిన్‌కైతే మురకాన్ వచ్చేసి అన్నీ గూడా నేర్పిస్తూ ఉంటాడనమాట. ఆ మానాని ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలి, ఏమి అని. మామూలు స్కిల్స్ అన్నీ గూడా. అండ్ దాంతో పాటు జిన్‌కి తన పాస్ట్ లైఫ్ స్కిల్స్ గూడా ఉన్నాయి. సో, మనోడొచ్చేసి మురకాన్‌ని మెప్పిస్తాడు. ఇక మురకాన్ జిన్ పొటెన్షియల్‌ని గుర్తిస్తాడు. నువ్వు ఖచ్చితంగా తెంబర్‌ని మించిపోయేలా ఉన్నావు అని తనకైతే జెప్తాడు. ఇక దాని తర్వాత లోనా రెన్సెండల్. తినొచ్చేసి ఫస్ట్ ఫ్లాగ్ బర్నర్ అనమాట. అంటే రెన్సెండల్ ఫ్యామిలీ అదే జిన్ వాళ్ళ ఫాదర్‌కి ఫస్ట్ డాటర్. అండ్ షీ ఈస్ ద ఫస్ట్ చైల్డ్. సో, 13 వాళ్ళలో సో, తను ఫస్ట్ ఆమె. సో, ఈ ఫ్లాగ్ బర్నర్స్ అందరూ గూడా నేను తర్వాత చెప్తా. సో, తనైతే వస్తుంది. సో, తనొచ్చేసి ఇలా చెప్తుందనమాట. సో, నీ పవర్ అనేది ఖచ్చితంగా ఈ క్లాన్ అటెన్షన్ అంతా గూడా ఆహ్, నీ వైపే ఖచ్చితంగా చూస్తుంది. సో, నీకు ఎప్పుడు ఏ ఆపదొచ్చినా సరే, ఈ పెండెంట్ అనేది వాడు. నన్ను ఎప్పుడు కావాలన్నా సరే నువ్వు దాన్ని వాడావంటే నేను ఎక్కడున్నా సరే నీ కోసం వస్తా అని తనైతే ఓవర్‌గల్ పెండెంట్‌నయితే ఇస్తుందనమాట. అది ఆ పెండెంట్ వచ్చేసి ఆ పెండెంట్ ఉన్నంత వరకు మ్యాజిక్ అటాక్స్ ఏమి గూడా వాళ్ళ పైన అయితే వర్క్ అవ్వవు. సో, జిన్ వచ్చేసి స్టోమ్ క్యాసిల్‌లో ఫీనిక్స్ హార్ట్‌నయితే ఫైనల్లీ అబ్జర్వ్ చేసుకుంటాడు. అదే తినేస్తాడు. సో, గిల్లీ తనకైతే అంతా కూడా చేసైతే ఇస్తుంది. సో, తనకిప్పుడు ఫైర్ టాలరెన్స్ అయితే వచ్చింది. ఇక 10 ఇయర్స్ వయసులో ఇక జిన్ ఫైనల్లీ స్టోమ్ క్యాసిల్‌ని వదిలి రెన్సెండల్ మెయిన్ హౌస్‌కి వెళ్ళాలని ప్రిపేర్ అయితే అవుతాడు. ఇక ఏంటంటే ఇప్పుడు తనైతే అక్కడికి వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ మురాఖాన్ ఉన్నాడు. సో, మురాఖాన్‌కి ఇప్పుడు పవర్ అంతా కూడా పోయింది. ఎందుకంటే 1000 సంవత్సరాల పాటు ఒక బాక్స్‌లో ఒక దాంట్లో ఉన్నాడు కాబట్టి తను వీక్ అయ్యాడు. సో, ఇప్పుడు జిన్ వచ్చేసి అడుగుతాడు, "నువ్వు నన్ను ఎలా ఫాలో అయితావు? ఏం చేస్తావు?" అంటే నేను నిన్ను మురాఖాన్ వచ్చేసి మనోడి గార్డియన్ డ్రాగన్ అనమాట. అంటే ఇదిప్పుడు గాడ్‌తోని కాంట్రాక్ట్ ఉన్నప్పుడు ఆ గాడ్ యొక్క డ్రాగను ఈ కాంట్రాక్టర్‌తో గార్డియన్‌గా ఉంటదనమాట. సో, అది బేసిక్ అనమాట. జిన్నొచ్చేసి ఇంతకుముందు లైఫ్‌లో తనకి ఎందుకు గూడా పనికిరాడు అని వాళ్ళ క్లాన్ నుంచి వెళ్ళగొట్టేశారు. కానీ ఇప్పుడు ఈ లైఫ్‌లో తనకి మ్యాజిక్ ఉంది. అండ్ తను మ్యాజిక్ స్వర్డ్స్‌మెన్ లాగా కాగలడు. తన లెగసీని మళ్ళీ తిరిగైతే తీసుకురాగలడు. సో, ఇదొచ్చేసి ఎపిసోడ్ 1 అనమాట. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. మీరిచ్చే సపోర్ట్‌ని బట్టే నేను నెక్స్ట్ వీడియో చేయాలా లేదా అనేది డిసైడ్ అవుతా. యాహ్! మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటూ బాయ్ బాయ్. మీట్ యూ ఇన్ అనదర్ వన్.